నమస్కారాలు. ఈరోజు శుక్రవారము మన ఆలగడ్డ మండలం ఈరోజు గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. మరి ఈ గ్రీవెన్స్కి గ్రామాలలో నుంచి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశము ఈరోజు కల్పించడము, అదేవిధంగా దానికి తగినట్టుగానే మండలకు సంబంధించిన అధికారులందరూ ఇక్కడ రావడము, సో ఏదైనా సమస్య ఉంటే అది వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడము, అవి పనులు జరిగేటట్టు చేయడము, ఇది ఈరోజు కార్యక్రమం. ప్రతి శుక్రవారం చేసే కార్యక్రమం. సో ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు పెట్టామని మీకు ఇన్ఫర్మేషన్ ప్రజలకు వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా మీ సమస్యలన్నీ తీసుకొని మా దగ్గరికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యలను తీర్చడానికి ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా పని చేయాలి అనేది ఈరోజు అధికారుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రతి ఒక్కరికి, ఆఖరికి లోకేష్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఈ ప్రజా సమస్యల గురించి ఏదైతే చాలా దృష్టి పెట్టారో, నిజంగా అంటే కింద స్థాయి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం అయితేనే మనకి పనులు జరుగుతాయి, ఈ ప్రభుత్వంలో అట్లీస్ట్ మాకు సమస్యలు చెప్పుకోవడానికి అవకాశాలు ఇస్తున్నారు, దానికి తగినట్టుగానే ఎమ్మెల్యేలను కలవడానికి అవకాశం వస్తుంది, ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం వస్తుంది, లోకేష్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది అనే ఒక నమ్మకం ఈరోజు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఒక పక్కన రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలా, రాష్ట్ర ప్రజా సమస్యలు ఎట్లా తీర్చాలా, పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలా, మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో ఎట్లా నడిపించాలని ఒక పక్కన
మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి, మేము తిప్పలు పడుతుంటే మరో పక్కన మన జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొక అంశం పైన చర్చ జరిగేలాగా చేసి మేమందరం కూడా పనులు ఆపుకొని ఈయన ఏదో ఒకటి కమెంట్ చేస్తాడు, దాన్ని కూర్చొని మేము సమాధానం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటికి మొన్న ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి బురద జల్లినారు. దానికి ఒక 2 రోజులు మేము అందరం కూడా దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి నిన్న రాజధాని గురించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. నిజంగా అంటే కోర్టుకు కూడా పోయి రాజధానికి సంబంధించిన దాని మీద కోర్టుకు పోతారంట, అక్కడికి వచ్చే పరిశ్రమలు కానీ అభివృద్ధిని కానీ అడ్డుకుంటారంట. ఇంత సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడగలుగుతున్నారు అంటే వీళ్ళ ధైర్యం ఏందో మాకు అర్థం కావట్లే. అంటే కేవలము ప్రజలు నష్టపోవాలా, రాష్ట్రం నష్టపోవాలా, ఎవడు బాగుపడకూడదు, ఎవడు సంతోషంగా ఉండకూడదు, ఎక్కడ అభివృద్ధి జరగకూడదు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా అందరూ ఇబ్బందికరంగా బాధాకరంగా ఏడ్చుకుంటూ రాష్ట్రం అంతా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉండాలా. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేస్తుంటే, లోకేష్ గారు మంచి పనులు చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చూడలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే రోజుకొక అంశం తీసుకొచ్చి ఈరోజు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాము, ఎంత మీకు ధైర్యం ఉంటే రాజధానిని అడ్డుకుంటామని చెప్పి మాట్లాడతారండి? ఈ రాయలసీమ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరు మాట్లాడుతూ మొన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఈరోజు మళ్ళీ రాజధాని గురించి మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో రాజధాని ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అమరావతిలో రాజధాని పెట్టని మేము అందరం సహకరిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? మరి ఆ రోజు సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు? ఇదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రాజధానిలో అదే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరియట్ లో కూర్చున్నారు, అదే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినారు. ఆయన కట్టిన అసెంబ్లీలో కూర్చొని ఆయనే మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినారు. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అందరం దిక్కులు చూసినాం, సిగ్గుతో తలదించుకున్నాం. కానీ ఈరోజు గొప్పగా గర్వంగా మీ రాజధాని ఏది అంటే చెప్పుకోగలిగిన విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తామంటే అడ్డుకునే కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరు ఏమి ప్రయత్నం చేసినా, ఎవరు ఏమి చేసినా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వము ఈ రాజధాని డెవలప్ చేసే విషయంలో కావచ్చు, ఆలగడ్డ నుంచి అమరావతి వరకు అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, పరిశ్రమలు తెస్తారు, ఉద్యోగాలు తెస్తారు. అవి మీరు కళ్ళారా చూడాలా, నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ఎన్నికల్లో పోటీ చేయండి. ప్రజల మీద దృష్టి లేదు, ప్రజా సమస్యల మీద అవగాహన లేదు, రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలనే ఇంట్రెస్ట్ లేదు, కానీ వీళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలంట. అందుకే మీకు ప్రజల మీద దృష్టి లేదు కాబట్టే, ప్రజా సమస్యల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పరిమితం చేయాలో అక్కడ చేస్తున్నారు. మీకు అక్కడో ఇక్కడ మీకు అంతో కొంత ఎమ్మెల్యేలకు గెలుచుకున్నారు 11 మందిని. ఆ 11 మంది కూడా అసెంబ్లీకి రారు, కానీ జీతాలు తీసుకుంటారంట. ఎవరు సొమ్ము అది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము తింటారంట, కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడరంట వైసీపీ నాయకులు. ఈరోజు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడాలా, మీ కడుపు కాలాలా, మీరు ఇళ్లలో కూర్చోవాలా? ఎందుకంటే ఇదే కడుపు కోత మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు చేసినారు. ఈరోజు మా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మేమందరం కూడా కష్టపడుతున్నాం. ఈరోజు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలుగా మేమందరం వచ్చి కూర్చొని అందుబాటులో ప్రతి ఒక్క మండల సమస్యలు కనుక్కొని, మున్సిపాలిటీ సమస్యలు కనుక్కొని ఈరోజు కష్టపడుతున్నాము. డబ్బుల కోసం, నిధుల కోసము ఒకరి నుంచి ఒకరు పోటాపోటీ పడి నిధులు తెప్పించుకుంటున్నాం, ప్రాజెక్టులు తెప్పించుకుంటాం, పరిశ్రమలు తెప్పించుకుంటాం, ఉద్యోగాల కోసము తిప్పలు పడుతున్నాము, నీళ్ళ కోసం కొట్లాడుతున్నాము. అన్ని విధాలుగా మేము పోరాటాలు చేస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? కోటి సంతకాలు తీసుకుంటారంట.
కోటి సంతకాలు తీసుకొని ఏం చేసుకుంటున్నారు కోటి సంతకాలతో? మీరు ఏమి కోటి కాదు కదా 10 కోట్ల సంతకాలు తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ అన్న గారి పట్టుదల ముందర ఏ సంతకాలు కూడా పనికిరావు. ఈ రాష్ట్రం మేము అనుకున్న తగినట్టుగా మేము అభివృద్ధి బాటలో తీసుకెళ్తాము. దానికి తగినట్టుగానే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, వైసీపీ నాయకులు మీ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుందని చెప్పి మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తూ, రాజధాని విషయంలో మీరు ఎన్ని అనుకున్నా, ఎన్ని కలలు కన్నా మీరు ఏమీ చేయలేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం.